వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. ఈరోజు కడప జిల్లాకు సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు ఒకసారి మనం చూద్దాము. ఈరోజు ముఖ్యంగా మృగాలున్నారు జాగ్రత్త, అంటే ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ప్రత్యేక కథనం రాయడం జరిగింది. స్వాతంత్ర్యం అయితే మనకు వచ్చింది, కానీ ఆడపిల్లలు ఏ రోజైతే ఒంటరిగా రోడ్లపై తిరుగుతారో ఆ రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఈ అఘాయిత్యాలు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే స్వాతంత్ర్యం మనకు నిజంగా వచ్చిందా రాలేదా అనే భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి చూడండి. దాదాపు కామం కళ్ళనే కాదు మెదడును మూసేస్తుంది, వావి వరుసలు కనిపించకుండా చేస్తుంది, కోరిక మనిషినే కాదు మానవత్వాన్ని చంపేస్తుంది, చిన్న పెద్ద గౌరవాలను తుంచేస్తుంది, దుర్మార్గపు ఆలోచన మృగాలుగా మార్చేస్తుంది. స్త్రీలైతే చాలు, పసిపిల్లల వృద్ధుల అనే తేడా లేకుండా కొందరు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కథనం రాయడం జరిగింది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా చక్రాపేట మండలంలోని ఓ గ్రామంలో వరుసకు చిన్నానైన వ్యక్తి కూతురులాంటి 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడడంతో జిల్లాలో గతం నుంచి జరిగిన అఘాయిత్యాలతో కలిపి ఈనాడు పత్రిక ఈరోజు ప్రత్యేక కథనం రాయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వాటిపై ప్రతి ఒక్కరు స్పందించాలి. ఆడపిల్లలపై ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటారో ఆ గ్రామాలు కూడా బాగుంటాయి. వరుస వావి లేకుండా, చిన్న పెద్ద లేకుండా మరీ చిన్న పిల్లలపై ఇలా లైంగిక దాడులకు పాల్పడుతుంటే మానవత్వం ఎటుపోతుంది, బంధుత్వాలు ఎటుపోతున్నాయి, మంచి చెడ్డ ఎటుపోతున్నాయి. ఇలాంటి మృగాల వల్ల సమాజానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ప్రత్యేక కథనం ఈనాడు రాయడం జరిగింది. కడపకు సంబంధించిన డిఎస్పీ కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. పిల్లలకు గుడ్ టచ్ అంటే ఎవరైనా ఆడపిల్లలను తగిలేటప్పుడు అంటే మంచిగా తగిలితే ఎలా ఉంటుంది, బ్యాడ్గా అంటే చెడ్డగా పిల్లలను తగిలినప్పుడు ఎలా ఉంటుంది అనే అవగాహన కల్పించాలి. ఆల్రెడీ ఉపాధ్యాయులు ఇలాంటివి పిల్లలకు అవగాహన కల్పిస్తుంటారు, కానీ గ్రామీణ ప్రాంతాలలో పెద్దగా ఇలాంటి వాటిపైన అవగాహన లేకపోవడం వలన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతాయి, తీవ్రంగా నష్టపోతారు. ఇలాంటి వాటిపై ఆడపిల్లలకు అవగాహన కల్పించాలని కడప మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమాకాంత్ గారు చెప్పడం జరిగింది. ఏదైనా సమాజంలో ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేది భావించాలి. అదే ఈనాడు పత్రికలో మరో వార్త వచ్చింది, చూద్దాం. నకిలీ దివ్యాంగులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులు కాకపోయినా కూడా సదరం సర్టిఫికెట్లకు హాజరు కాకుండానే వైద్యుల దగ్గర నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని పింఛన్లు పొందుతున్నారు అనేది ఒక ప్రత్యేక కథనం రాయడం జరిగింది ఈనాడు పత్రిక. అంటే అక్కడ ఆ మండలం కావచ్చు, డివిజన్ కావచ్చు, జిల్లా కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ నాయకుల వారికి ఉన్న ప్రభావంతో చాలామంది నకిలీగా పత్రాలు పొంది దివ్యాంగులుగా పింఛన్లు పొందుతున్నారనేది కూడా ఈనాడు పత్రిక రాయడం జరిగింది. అందులో ఎక్కడెక్కడ తొలగించారని కూడా రాయడం జరిగింది. ఇలాంటి వాటిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు కడప జిల్లాలో చాలా వరకు నకిలీ దివ్యాంగులను
తొలగించినట్లు ఈనాడు పత్రిక రాయడం జరిగింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా చూస్తే 2242 మందికి తాకీదులు ఇచ్చారు, అంటే నోటీసులు ఇచ్చారు. 2204 మందికి పింఛన్లు నిలిపివేసినట్లు ప్రకటించారు. అంటే దాదాపు జిల్లాలో 1.130 రూపాయలు ఈ దివ్యాంగులకు, నకిలీ దివ్యాంగులకు వెళుతున్న డబ్బును అరికట్టాం అనే రీతిలో ఈనాడు ప్రత్యేక కథనం రాయడం జరిగింది. అర్హులైన వారికి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4000 నుంచి 6000 దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేస్తుంది. కాబట్టి పింఛన్లు నకిలీ వారికి రాకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని అర్హులైన వారికి అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా పింఛన్లు అనేటివి అర్హులకే రావాలి. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఇలాంటి వాటికి పార్టీలకు, కులాలకు సంబంధం లేకుండా అందరూ సహకరించాలి. ఇలాంటి వాటిపై ఆరోపణలు చేయడం మానుకోవాలి. అన్నమయ్య జిల్లాకు సంబంధించి సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనాలు ఈరోజు మనం చూద్దాం. రాష్ట్రాలలో అప్పులు వడ్డెన, అంటే అప్పులు, దీనికి సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన ప్రత్యేక కథనం సాక్షిలో రావడం జరిగింది. అది ఏమిటంటే, దాదాపు అన్నమయ్య జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో ఉన్న హాస్టళ్లలో దాదాపు 7600 మంది విద్యార్థులు ఆయా హాస్టల్లో ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు హాస్టళ్లకు సంబంధించిన బిల్లులు జనవరి వరకు చెల్లింపు చేసింది. ఫిబ్రవరి తర్వాత ఆ బిల్లులు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక హాస్టళ్లకు బిల్లులు అందకపోవడంతో సరైన భోజనం అందించలేకపోతున్నారు. అదే కాకుండా పిల్లలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోతున్నారు. హాస్టల్కు సంబంధించిన వార్డెన్లు అప్పులు భరాయించలేకపోతున్నారనే ప్రత్యేక కథనం హాస్టళ్లపై రాయడం జరిగింది. జంపిణీ ఛార్జీలు వచ్చి సాధారణ వసతి గృహంలో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రోజుకు 46 రూపాయలు ఇస్తుంది. కాలేజీ వసతి గృహాల్లో ఒక్కొక్క విద్యార్థికి భోజనం ఖర్చు కింద 53 రూపాయలు చెల్లిస్తుంది. ఆ విధంగా పెట్టుకుంటే నెలకు చిన్న హాస్టల్లో అయితే ఒక విద్యార్థికి 1400, కాలేజీ విద్యార్థికి అయితే 1600 చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో బియ్యం సివిల్ సప్లై నుంచి వస్తుంది. అలాగే వంటకు సంబంధించి సపరేటు ఉంటుంది. ఆ కాయగూరలు అవి తెచ్చుకోవాలంటే గ్యాస్కు సంబంధించి కాయగూరలు ఇవన్నీ హాస్టల్ వార్డెన్ వాళ్ళే. ఇంకా కోడిగుడ్లు సంబంధించిన బిర్యానీ, అంటే నానా రకాలుగా ఇప్పుడు విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నారు కదా, అందుకు ఈ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఇప్పుడు వార్డుల మీద పడుతుండడం వల్ల ఆ ఖర్చు భరాయించలేక భోజనం కూడా సరిగా అందించలేకపోతున్నారని సాక్షి ప్రత్యేక కథనం రాసింది హాస్టళ్లపై. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా రాసింది. త్వరలోనే బిల్లులు చెల్లించడం జరుగుతుందని జిల్లా బీసీ సంక్షేమాధికారి బి నందప్ప కూడా వివరణ ఇచ్చారు. అలాగే ఇంకొక వార్త మనం చూద్దాం. ఆగిన అభివృద్ధి, కనిపించని చిత్తశుద్ధి. ఇది రాయచోటికి సంబంధించిన వార్త. రాయచోటి ఇప్పుడు రాజంపేట జిల్లాగా ఉండవలసింది, కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో రాయచోటిని జిల్లాగా ప్రకటించారు. అప్పుడు అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు రకాల చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా కానీ ఇంతవరకు రాయచోటి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదనేది సాక్షి ప్రత్యేక కథనం రావడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యేగా రాంప్రసాద్ రెడ్డి గారు గెలిచారు. ఆయన మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయినా కూడా అభివృద్ధి జరగలేదనేది ఈడేందంటే, ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో 1 కోటి రూపాయలతో కూడళ్ళు, అంటే పట్టణ పరిధిలో మెయిన్ కూడళ్ళు ఉంటాయి కదా, జిల్లా ఇప్పుడు రాయచోటి జిల్లా కేంద్రం కాబట్టి అక్కడ ప్రత్యేక కూడళ్ళు ఉంటాయి. ఆ కూడళ్లలో ఆకర్షణగా సుందరీకరణంగా తీర్చిదిద్దేదానికి కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. సుందరీకరణంగా తీర్చిదిద్దడానికి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, దాదాపు
కోటి రూపాయలు కేటాయించింది. 90% పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా కూడా ఈ అభివృద్ధి పనులు అలాగే నిలిచిపోయాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వేసినారు. రాయచోటి నేతాజీ సర్కిల్లో ప్రారంభానికి నోసుకొని జాతీయ చిహ్నం, అలాగే గున్నికుంట్ల క్రాస్ రోడ్డు సర్కిల్లో నిర్మాణ దశలో ఆగిన చిరుత చిహ్నం, అలాగే మాసాపేట వేంపల్లి క్రాస్ రోడ్డు సర్కిల్లోనే నిర్మాణ దశలో ఆగిన అందమైన ఒక చిహ్నం. ఇది అంటే ఈరోజు మంత్రి గారు రాయచోటిలో పర్యటిస్తున్నారు కాబట్టి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సాక్షి పేపర్ అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటికి సంబంధించి ప్రత్యేక కథనం రాయడం జరిగింది. ఇవి ప్రధాన వార్తలు ఈరోజు సాక్షి ఈనాడులో వచ్చినవి. ఏవైతే ప్రధానంగా వార్తలు వస్తున్నాయో అవి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎక్కువ లాంగ్ టైం ఇవ్వకుండా మీరందరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.